సురక్షితం ఏఐ రాస్తే హైవేలపై బ్లాక్ స్పాట్లను ముందుగానే గుర్తించే యాప్ 691 కిలోమీటర్ల మేర రోడ్ల అధ్యయనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రదేశాల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ఇంటెల్ సహకారంతో IIIT అధ్యయనం ప్రమాదాల నివారణ సూచిస్తూ NHAIకి నివేదిక 3 ప్రధాన రహదారులపై ఐరాస్తే ప్రయోగం 200 ఆర్టీసీ బస్సుల్లో ADAS పరికరాలు అమర్చి పరిశోధన 20 చొప్పున గ్రే స్పాట్లను ఒక్కో రహదారిపై ఉన్నట్లు గుర్తింపు నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా మరికొన్ని చోట్ల రోడ్డు నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ IIITలోని INAI కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90% ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్గా గుర్తిస్తారు. అయితే వరుసగా 3 ఏళ్ల పాటు అదే చోట ప్రమాదాలు జరిగి 10 మంది కంటే ఎక్కువ మంది చనిపోతే ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పని చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించేందుకు 3 ఏళ్ల ఆగాల్సిన పని లేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తోంది. 3 రహదారులపై అధ్యయనం ఐరాస్తేను రాష్ట్రంలోని 3 ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు TSRTCకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ పరికరాలు 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్స్ యూనిట్లను ఏర్పాటు చేసి పరిరక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5606 FIRలు రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు ADAS హెచ్చరికలు బ్లాక్ స్పాట్లపై నిర్వహించి భద్రతా ఆడిట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐరాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్లలో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ నివేదికలు సమర్పించారు. బ్యారియర్స్ సరిదిద్దవచ్చు. కొన్ని గ్రే స్పాట్లకు స్వల్ప పరిష్కారాలు సరిపోతాయి. బారియర్స్, సైన్ బోర్డ్, T ఇంటర్సెక్షన్ హెచ్చరిక సంకేతాలతో వాటిని సరిదిద్దవచ్చు. మరికొన్నింటికి ఆకృతి మార్పులు అవసరం. ఇప్పటి వరకు 3 గ్రే స్పాట్స్ సరిదిద్దే చర్యలకు NHAI టెండర్లను ఆహ్వానించింది. మిగిలిన ప్రదేశాలలో పని జరుగుతోంది. 600కి ABCలో శిక్షణ ప్రమాదాలు జరిగినప్పుడు తొలి స్పందన కోసం ఐరాస్తే 600 మంది స్థానికులకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ శిక్షణ ఇచ్చింది. వీరు 8 నెలల్లో 10 మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ నివారణ విధానం బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నప్పుడు వాటిని అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు విస్తరణకు రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. శాంసంగ్ సౌత్ వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ పార్క్ మొబైల్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయని శాంసంగ్ సౌత్ వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ CEO JB పార్క్ తెలిపారు. AI అవసరాల కోసం వ్యక్తిగత డేటాను పంచుకుంటే చైనీస్ హ్యాండ్సెట్ తయారీ సంస్థల్లో ముప్పు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. భారత్లో ప్రత్యర్థి సంస్థలతో పాటు పోటీ ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. బలమైన ప్రత్యర్థి లేదా పోటీ లేకపోతే జీవితం చాలా బోరింగ్గా ఉంటుంది. సవాళ్లను మేము ఆస్వాదిస్తాం. మొబైల్ AI సాంకేతికతపై దృష్టి పెట్టడమే గాక మొత్తం వ్యవస్థాపక సేవలు అందించే సంస్థగా మారడానికి ప్రయత్నిస్తున్నాం. భారత్ స్మార్ట్ ఫోన్ పరిశ్రమకు 2025 పెద్ద సంవత్సరంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ఇందుకు శాంసంగ్ సిద్ధంగా ఉంది అని వివరించారు. ప్రస్తుతం $800 కంటే ఎక్కువ ధర కలిగిన సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో యాపిల్ నుండి, అలాగే $400 నుంచి $600 విభాగంలో చైనీస్ హ్యాండ్సెట్ తయారీదారుల నుండి శాంసంగ్ పోటీ ఎదుర్కొంటుంది. భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ ఉంటుందని పార్క్ అన్నారు. చిన్న పట్టణంలోనూ కంపెనీ తయారు ప్రీమియం ఫోన్ల వాడకం పెరిగిందని వివరించారు. 31% వృద్ధి నమోదు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో సానుకూలం. ఫౌండెడ్ ఇన్స్టిట్యూట్స్ ట్రాకర్ నివేదిక వెల్లడి. AI నైపుణ్యాలకు డిమాండ్. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నియామకాల డిసెంబర్లో జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే
31% పెరిగినట్టు ఫౌండెడ్ ఇన్సైట్స్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన 6 నెలల్లో నియామకాలు 12% పెరిగాయి. ఆన్లైన్ జాబ్ పోస్టింగ్స్ల ద్వారా ఈ వివరాలను ఫౌండెడ్ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్లో డిసెంబర్ నెలలో నియామకాలు 36% పెరిగాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, తయారీ, నిర్మాణం, ఇంజనీరింగ్ రంగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 57% నుంచి 60% వరకు ఈ రంగాల్లో నియామకాలు డిసెంబర్లో పెరిగాయి. ఏఐ ఉద్యోగాలు గడిచిన 2 ఏళ్లలో 42% వృద్ధిలో 2,53,000కు చేరాయి. పైథాన్, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, ఎస్క్యూఎల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. టెన్సార్ ఫ్లో, ఫైటార్చ్ తదితర ఏఐ ఫ్రేమ్వర్క్లో నైపుణ్యాలను వారికి సైతం అధిక డిమాండ్ కనిపించింది. హెచ్ఆర్ అడ్మిన్ ఉద్యోగ నియామకాలు గత 3 నెలల్లో 21% పెరిగాయి. మెడికల్ ఉద్యోగాలు సైతం 44% అధికంగా నమోదయ్యాయి. టెలిమెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్, నర్సింగ్, హెల్త్ కేర్, అనలిస్ట్ తదితర హెల్త్ టెక్ ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. డిసెంబర్లో కోయంబత్తూరులో అత్యధికంగా 58% మేర నియామకాలు పెరిగాయి. బెంగళూరులో 41%, చెన్నైలో 37% చొప్పున అధిక నియామకాలు జరిగాయి. ముంబైలో 23%, ఢిల్లీ, ఎన్సీఆర్లో 33% చొప్పున అధిక నియామకాలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి నియామకాలు 30% పెరిగాయి. బెంగళూరులో 26%, పూణేలో 17%, ఢిల్లీలో 14% చొప్పున ఏఐ నియామకాలు వృద్ధి చెందాయి. ఏఐ కీలకం. అన్ని రంగాల్లోనూ నియామకాలు పెరగడం ఉద్యోగ మార్కెట్ చురుకుదనాన్ని, బలాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా గత 2 ఏళ్లలో ఏఐ ఉద్యోగాల్లో 42% పెరగడం గమనార్హం. 2025లోనూ ఏఐ ఉద్యోగ నియామకాల్లో 14% మేర వృద్ధి ఉండవచ్చు. ఏఐ ఇకపై ప్రస్తుత, భవిష్యత్తు మానవ వనరులకు కీలకంగా కొనసాగుతుంది అని ఫౌండెడ్ సీఈఓ వి సురేష్ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ నేత గొంతుతో సైబర్ నేరగాళ్లు తనకు ఫోన్ కాల్ చేశారని థాయిలాండ్ ప్రధాని పెటొంగ్టార్ షిన్వత్రా పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు నానాటికి అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలకు తెరలేపుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఏఐను ఉపయోగించుకొని ప్రజల నుంచి అధికారానికి దోచేస్తున్నారు. కాగా సైబర్ మాయగాళ్లు ఏఐ ఫోన్ కాల్తో ఏకంగా దేశ ప్రధానిని మోసం చేయాలని యత్నించారు. సైబర్ నేరస్తులు ఏఐ సహాయంతో తనకు ఫోన్ కాల్ చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ నేత గొంతుతో మాట్లాడి తనను నమ్మించడానికి ప్రయత్నించారని థాయిలాండ్ ప్రధానమంత్రి పెటొంగ్టార్ షిన్వత్రా పేర్కొన్నారు. అయితే ఈ మోసాన్ని తాను వెంటనే గుర్తించారని అన్నారు. అయినప్పటికీ ప్రధాని స్థానంలో ఉన్న తనకే ఇలా సైబర్ నేరగాళ్లు కాల్ చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో ఈ స్థాయిలో నేరాలు పెరిగిపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని పెటొంగ్టార్ పేర్కొన్నారు. ఏ నేత పేరుతో తనకు ఫోన్ వచ్చిందనే విషయాన్ని ఆమె తెలియజేయలేదు. ప్రఖ్యాత నేత మాదిరిగా అత్యంత స్పష్టమైన గొంతుతో ఎలా ఉన్నారు, మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా అని తోలుత వాయిస్ మెసేజ్ వచ్చిందని వెల్లడించారు. తిరిగి కాల్ చేయడానికి ప్రయత్నించగా కాల్ కట్ అయిందని అన్నారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లోని దేశాల్లో థాయిలాండ్ మాత్రమే విరాళం ఇవ్వలేదని, తమకు వెంటనే విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరో వాయిస్ మెసేజ్ రావడంతో తాను ఒక్కసారిగా అవాక్కయ్యానని అన్నారు. అయితే ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇటువంటి సైబర్ నేరగాళ్లు బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. కృత్రిమ మేధ ఏఐ గత 2 ఏళ్లుగా సాంకేతిక రంగంలో ఇదే పెద్ద టాపిక్. ఎక్కడ చూసినా దీని మీదే చర్చ. చూస్తుండగానే ప్రయోగశాలలను దాటుకుని నిత్య జీవన స్రవంతిలోకి చొచ్చుకొని వచ్చేస్తుంది. ఇందుగల దందు లేదని చెప్పడానికి వీల్లేకుండా రోబోల దగ్గర నుంచి గృహోపకరణాలు వరకు విస్తరించింది. ఇటీవల అమెరికాలోని లాస్ వేగాస్లో నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో CES 2025లోనూ ఇది కొట్టుకొచ్చినట్టు కనిపించింది. ఇందులో ఏఐతో సమ్మిళితమైన వినూత్న గ్యాజెట్లు, రోబోలు, ఉపకరణాలు అందరినీ సంభ్రమ ఆశ్చర్యాలు కలిగించేలా గురి చేశాయి. వాటిలో కొన్నింటికి విశేషాలు ఇవి. ఏరియా రోబో తోడు. ఏరియా రోబో చూడటానికి అచ్చం మనిషిలానే కనిపిస్తుంది. చూస్తూనే ఉన్నారుగా ఎలా కళ్ళకప్పగించి చూస్తుందో. మనిషిలాంటి గుణాలు, ఆధునిక ఫీచర్లు దీని ప్రత్యేకతలు. మరి ఏరియా మెడ పైభాగం నుంచి 17 మోటార్లు అమర్చారు. ఇవి మన నోరు, కళ్ళ కదలికలను అనుకరిస్తాయి. అందుకే ముఖ కవళికలతో అత్యంత సహజంగా కనిపిస్తుంటాయి. ఈ రోబో తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవటం మరో ప్రత్యేకత. ముఖాన్ని మారిస్తే దానికి తగినట్టుగా ప్రవర్తించేస్తుంది. అంతా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID ట్యాగ్స్ మహిమ. ఇది వేరెవరో ఫేషియల్
అటాచ్మెంట్లను గుర్తిస్తాయి. ఫలితంగా యూజర్ ఎంచుకున్న తలకు అనుగుణంగా వ్యక్తిత్వాన్ని మార్చేసుకుంటుంటుంది. మనుషులకు తోడుగా నిలిచే ఉద్దేశంతో అమెరికా టెక్ కంపెనీ రియల్ బొటిక్స్ కంపెనీ దీన్ని రూపొందించింది. ఇది తల, మెడ వరకు, ఛాతీ వరకు పూర్తి రూపం. ఇలా 3 రకాల్లో అందుబాటులో ఉంటుంది. ఓదార్చే పెంపుడు జంతువు రోబో. రోపేట్ ఏఐ పెట్ రోబో అవటానికి రోబో జంతువే అయినా మనసుకు సాత్వన కలిగించడం, తోడుగా ఉండడం విశేషం. ఇది తన పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్య ఒలకబోస్తోంది, సంతోషం ప్రకటిస్తోంది, విచారాన్ని ప్రదర్శిస్తుంది. తల మీద నిమిరితే సెన్సర్ల ద్వారా స్పర్శను గుర్తించి హాయ్ భావన కలగజేస్తుంది. గారాబంతో కూడిన చిన్న అరుపులతో కట్టిపాడేస్తుంది. మొత్తంగా తనను ప్రేమించేలా చేసుకుంటుంది, మనల్ని ప్రేమిస్తుంది. దీని పని చేస్తున్నప్పుడు బల్లం మీద పెట్టుకోవచ్చు, వెంట ఎక్కడికైనా తీసుకెళ్ళి పక్కనే కూర్చోబెట్టుకోవచ్చు. నిరంతరం మనల్నే గమనిస్తూ హావభావాలను పసిగడుతుంది. దీని ముక్కు నిజానికి ఒక కెమెరా. మరి అసలది కెమెరా అంటే నమ్మబుద్ధి కాదు, అంత సహజంగా అమర్చారు. ఇది యజమానులను గుర్తుపెట్టుకోవటమే కాదు, ఇతరులను గుర్తిస్తుంది. మనం చెప్పేది శ్రద్ధగా వింటుంది, బాధల్లో ఓదారిస్తుంది, అవసరమైతే సలహాలు ఇస్తుంది. మరో ముఖ్య విషయం, దీనికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉండటం. కృత్రిమ మేధ సాయంతో క్రమంగా నేర్చుకుంటుంది. వాడుతున్న కొద్దీ మన అవసరాలకు అనుగుణంగా వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటుంది. వాల్ పేపర్ టీవీ కొన్నప్పుడు దాంతో వాల్ మౌంట్ స్టాండ్ కూడా వస్తాయి. విద్యుత్ సరఫరా కోసం వైర్లు సరి ఇవేవి లేకపోతే పూర్తిగా వైర్లెస్తోనే పనిచేస్తే, కిటికీ అద్దానికో నున్నటి గోడకో వాల్ పేపర్ మాదిరిగా వేలాడిస్తే డిస్ప్లేస్ టీవీ అచ్చం అలాగే ఉంటుంది. రీఛార్జ్ చేసుకోగల ప్రత్యేక బ్యాటరీతో కూడుకొని ఉండే దీనికి విడిగా విద్యుత్ సరఫరా అవసరమేమీ లేదు. వీటి వెనకాల పూర్తిగా చదునుగా ఉంటుంది. సక్షన్ సాయంతో గోడకు గాజుకు అంటుకుని ఉంటుంది. గేమ్ కన్సోల్ లాంటి పరిక్రమ సాయంతో ఆన్ చేసుకోవచ్చు. ఏఏ ఆధారిత డిస్ప్లేస్ ఓఎస్తో పనిచేసే దీంతో వీడియో ప్రసారాలు దగ్గర నుంచి ఈమెయిల్స్ పంపడం వరకు ఎన్నెన్నో పనులు చేసుకోవచ్చు. అది వాయిస్ కమాండ్స్తోనే. న్యూరల్ రిస్ట్ బ్యాండ్ గడియారం మాదిరిగా ఓ పట్టని మణికట్టుగా ధరిస్తారు. అప్పుడు చేయి ఏకంగా కంప్యూటర్ మౌస్ గానో రిమోట్ కంట్రోల్ గానో మారుతుంది. ఆయా పరికరాలను చేత్తో తాకడకుండానే వివిధ పనులు చేసుకుంటారు. ఇదేం చిత్రమో అనుకోకండి. ముద్ర లింక్ గమ్మత్తు. ఇది మొట్టమొదటి న్యూరల్ రిస్ట్ బ్యాండ్. ఆండ్రాయిడ్, మ్యాక్ ఓఎస్, విండోస్ పరికరాలన్నింటికీ పనికొస్తుంది. ఏఐ ఆల్గరిథంలతో కూడిన ప్రత్యేకమైన సెన్సర్లతో ఎన్నో ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. అందువల్ల మణికట్టు కదలికలు, చేతి సైగళ్లతోనే పనులు చేసుకోవచ్చు. రోబో వ్యాక్యూమ్ క్లీనర్కు చెయ్యి. రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు చాలానే చూసి ఉంటారు. రోబో చేయితో కూడిన క్లీనర్ను చూసారా? అయితే ఇప్పుడు చూడండి. దీని పేరు రోబోరాక్ సారోస్ Z70. సాధారణంగా రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు ఏఐ సాయంతో షూ, సాక్స్, దిండ్ల వంటి వాటిని గుర్తించి పక్కకు తప్పుకొని వెళ్తాయి. కానీ అదే ఏఐ ఆధారిత కెమెరాతో ఇది ఇంట్లో చెల్లాచెదురుగా పడుతున్న వస్తువులను గుర్తించడమే కాకుండా 300 గ్రాముల బరువులే పుండే వాటిని తన చేత్తో పట్టుకొచ్చి నిర్ణీత స్థానంలో వేస్తుంది. ఇక అంటే ఇంటిని ఊడ్చడంతో పాటు వస్తువులను సర్ది పెట్టడంతో మాట. ఆట బొమ్మల వంటి వాటిని చిందరవందరగా పాడేసే పిల్లలను ఇళ్లలో ఇదెంత సౌకర్యమో కదా. తెలివైన కళ్లద్దాలు, స్మార్ట్ కళ్లద్దాల్లో హాలిడే స్మార్ట్ గ్లాసెస్ను తీరే వేరు. దీన్ని డిస్ప్లే లెన్స్లతో ఉండదు, ఫ్రేమ్లోనే సమ్మిళితమై ఉంటుంది. ఇది 3.5 అంగుళాల తెర మాదిరిగా దృశ్య క్షేత్రంలో టెక్స్ట్, ఇమేజ్లను చూపిస్తుంది. కుడివైపు లెన్స్తో పైకి చూస్తే డిస్ప్లే యాక్టివేట్ అవుతుంది. ఇందులో టెక్స్ట్, పదాలు, గుర్తుల వంటివి ఆకుపచ్చ గ్రాఫిక్స్ రూపంలో కనిపిస్తాయి. ఈ కాంతి కళ్ళలో పడుతుంది, బయటి వారికి ఏదేమీ కనిపించదు. ప్రకాశవంతమైన పగటి వెలుగులోనూ ఈ డిస్ప్లే కనిపించడం విశేషం. బ్లూటూత్తో అనుసంధానమై పనిచేసే ఈ స్మార్ట్ గ్లాసెస్ను మంచి ఏఐ అసిస్టెంట్ చెప్పుకోవచ్చు. అప్పటికప్పుడు 40 రకాల భాషలను అనువదిస్తుంది. లైవ్లో దారులను చూపిస్తుంది. నోటిఫికేషన్స్, టెక్స్ట్ను టెలిప్రాంప్టర్ రూపంలో తెలియజేస్తుంది. ఏఐ ఏజెంట్స్ ఇయర్ బడ్స్ మన రిక్వెస్ట్లను విశ్లేషిస్తాయి. అవసరాలకు అనుగుణంగా వైద్యుడిగానో, సహాయకుడిగానో, ఫిట్నెస్ కోచ్గానో, ట్రావెల్ గైడ్గానో, న్యాయ నిపుణుడిగానో సలహాలు, సూచనలు ఇస్తాయి. నేచురో ఉమానా తయారు చేసిన ఏఐ హ్యూమన్ పార్ట్స్ అలాగే ప్రవర్తిస్తాయి.
చెవులకు ధరించే వీటి వెలుపలి భాగం చేతి స్పర్శకు స్పందిస్తుంది. ఇవి ఏఐ పీపుల్ అనే ఎల్ఎం ఆధారిత ఏఐ ఏజెంట్స్ సేవలను అందిస్తాయి. వీటి గొంతులు, వ్యక్తిత్వాలు వేర్వేరుగా ఉంటాయి కూడా. చాట్ జీపీటీ, క్లాడ్తో పాటు ఎన్ని ఎంలనైనా ఎంచుకోవచ్చు. నేచర్ ఓఎస్తో పనిచేసే ఇవి వినటం కన్నా కన్వర్షన్లకే ఎక్కువగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. వీటి కోసం ప్రత్యేకించి యాప్ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్తో ఫోన్కు అనుసంధానం చేసుకుంటే చాలు. అవసరమైన విషయాలను అడిగేయచ్చు. మన ప్రశ్నలను మైక్రోఫోన్ ద్వారా విని ఏఐ ఏజెంట్స్ మనుషులు మాట్లాడినట్లే సమాధానాలిస్తాయి. ఫోన్ ద్వారా ఫోటోలను తీసి వాటి గురించి అడిగినా జవాబులిస్తాయి.